ఎపిసోడ్ 21. అలా వనవాసానికి బయలుదేరిన పాండవులు, ద్రౌపది వనవాసానికి వెళ్ళే ముందు ధర్మరాజు తన తండ్రి అయినటువంటి సూర్యభగవానుడికి 108 నామాల జపం చేసిన తర్వాత సూర్యభగవానుడు ధర్మరాజుకి ఒక పాత్ర ఇస్తాడు. ఆ పాత్రనే అక్షయ పాత్ర అంటారు. అందులో కనుక మనము దానిలో చేయి పెట్టి ఏది కోరుకుంటే ఆ పలహారం అందులోంచి ఎంత కావాలంటే అంత వస్తుంది. ఆ విధంగా వాళ్ళ ఆకలి తీరటానికి ఇంకా చెప్పాలంటే భీముడి ఆకలి తీరటానికి ఆ పాత్ర ఉపయోగపడుతుందని వాళ్ళు సెలవు తీసుకొని ద్వైపాన ముందు వచ్చేసి ముందు కామ్యకవనం, తర్వాత ద్వైతవనం, ఈ రెండింటికి వెళ్ళి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. అయితే అక్కడికి వచ్చిన వ్యాసుడు ఏమని చెప్పాడంటే, రాబో కాలంలో మీకు చాలా గడ్డు కాలం ఉంటుంది, ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది, దానికి మీ 5 దగ్గర ఉన్న బలం సరిపోదు. కాబట్టి నువ్వు వెళ్ళి శివుడికి తపస్సు చేసి పాశుపతాస్త్రం గనక సంపాదించగలిగితే మనకి తిరుగుండదు అని అర్జునుడిని తపస్సుకు పంపిస్తాడు. అక్కడ అర్జునుడు ఒక వనానికి వెళ్ళి 3 నెలల పాటు ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ఆ తపస్సుకు మెచ్చి అతని నిజంగా తపస్సు ఎంత నిష్ఠతో చేస్తున్నాడు, ఎంత ఏకాగ్రతతో చేస్తున్నాడు పరీక్షిద్దామని చెప్పేసి అక్కడికి ఒక అడవి పందిని పంపిస్తాడు. ఆ అడవి పందిని అర్జునుడి మీద పంపిస్తాడు. ఆ అడవి పందిని అర్జునుడు తన మీదకు రాకుండా ఉండటానికి తన బాణంతో గురిపెట్టి వేస్తాడు. కానీ తనకంటే ముందే శివుడు ఒక వేటగాడి రూపంలో వచ్చి ఆ పందిని బాణంతో కొడతాడు. నువ్వేమీ చేయలేదు, నేనే చంపాను అని అర్జునుడిని వెక్కిరిస్తాడు. ఇదే సీన్ని మనం బాహుబలిలో ఎవరు కొట్టారు, బాహుబలి లేక అనుష్కానా అనే సీన్ మనం చూస్తుంటాం. సో ఆ సీన్ ఇక్కడి నుంచే తీశారేమో అనిపిస్తుంది. అలా వారిద్దరి మధ్య పెరిగిన యుద్ధానికి దారితీస్తుంది. శివుడు అర్జునుడు పెద్ద ఎత్తున యుద్ధం చేసుకుంటారు. చివరికి శివుడు అర్జునుడికున్న బలం పరాక్రమం ఎంతో తెలుసుకొని అతనికి కావాల్సిన పశుపతాస్త్రం ఇచ్చి పంపించడంతో ఆ కథ ముగుస్తుంది. ఈ తర్వాత కథలో ఒకరోజు భీముడు ద్రౌపదిని తీసుకొని అడవిలో వెళ్తూ ఉండగా అక్కడ ద్రౌపదికి సౌగంధిక పుష్పం ఒకటి కనిపిస్తుంది. నువ్వు ఏదైనా చేసి ఈ సౌగంధిక పుష్పాన్ని నాకు తెచ్చేయగలవా అంటే సరే అని అరణ్యంలో మొత్తం వెతకటానికి బయలుదేరతాడు భీముడు. అలా వెతుకుతూ ఉండగా ఇతనికి దారిలో అడ్డంగా ఎవరో పెద్ద తోక అడ్డంగా వేసి పడుకున్నట్టుగా కనిపిస్తారు. ఆ తోక అడ్డంగా ఉందేంటి అని చెప్పి కాలుతో తన్నబోతాడు, కానీ తన్నలేకపోతాడు. సరే అని ఆ కోతిని, నీ తోక అడ్డం తీస్తావా లేదా అంటే, నేను ముసలి కోతిని, నువ్వే ఆ తోక పక్కకు తీసి వెళ్ళు అంటే ముందు కాలుతో ప్రయత్నిస్తాడు, అది లేవదు. సరే అని చేత్తో ప్రయత్నిస్తాడు, అప్పటికీ లేపలేకపోతాడు. సరే అని గట్టిగా చేతితో లేపి అవతల పడేద్దామని చూస్తే అతను చేయలేకపోతాడు. ఇలా ఏంటి ఇతను చూస్తుంటే ఒక ముసలి కోతిలాగా ఉంది, ఇంత బలంగా ఉంది ఏంటని, ఇదేదో విచిత్రమో మాయో లేక దైవ కార్యమో ఉంటుందని చెప్పేసి ఆ కోతికి దండం పెడితే ఆ ముసలి కోతి ఎవరో కాదు, ఆంజనేయుడు అని తెలుసుకుంటాడు. ఆంజనేయుడు భీముడు ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఎలాగంటే వాళ్ళ తండ్రి వాయుదేవుడు అయి ఉంటాడు కాబట్టి. అలా ఆంజనేయుడిని కలుసుకుంటాడు భీముడు. దీంతో ఈ సౌగంధిక పుష్పం యొక్క కథ పూర్తవుతుంది. ఆ తర్వాతి కాలంలో సైంధవుడు ద్రౌపదిని చెరపట్టి ఎలా పరాభవం పొందాడో ఎపిసోడ్ 22లో చూద్దాం.